ఇల్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేద వృద్ధ కుటుంబానికి ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి అండగా నిలిచారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని ఇప్పల బోరుకు చెందిన గంప గౌరయ్య ఇంటి గోడ కూలిపోయింది. వికలాంగుడు అయిన గౌరయ్య భిక్షాటన చేస్తూ పక్షవాతం వచ్చిన తన భార్యను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షానికి ఇంటి గోడ కూలిపోవడంతో వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి బాధిత కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఏదైనా సహాయం కావాలంటే తనని సంప్రదించాలని కోరారు. జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని ఇప్పలబోరు వద్ద వీళ్ళు నిరుపేద కులానికి చెందిన వారు గత 5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇతని పేరు గంప గౌరయ్య. ఒక సంవత్సరం క్రితం చెయ్యి కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి గుడికాడ టెంపుల్ కాడ అడుక్కుంటున్న నిరుపేద కుటుంబం కాబట్టి భార్య కూడా పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మంచానికే పరిమితమైంది. కనీసం పింఛను కూడా రావడం లేదు. ఈ ఇల్లు కూలిపోవడం వలన మేము పేపర్లో న్యూస్ చూసి మా జయశంకర్ ఫౌండేషన్ నుండి వచ్చి 5,000 రూపాయల ఆర్థిక సాయమును ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే దాతలు కానీ గవర్నమెంట్ కానీ వీరిని పట్టించుకొని వీరికి సహకారం చేయాలని కోరుకుంటున్నాం.